ఈ కృతజ్ఞత గుడికి విచ్చేసినటువంటి ఆదరణ సంఘ సభ్యులకు, మరి కాలనీలో ఉన్నటువంటి సంఘములైన మరి ప్రేమ్ సాగర్ గారి సంఘము, కాలనీ వాసులు, బంధువులు, రక్త సంబంధికులు, మిత్రులు అందరికీ కూడా మీరు నా పట్ల చూపిన ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా జీవితంలో దేవుడు చేసిన వేళ చెప్పాలంటే చాలా ఉన్నాయి. హైదరాబాద్కి రావటానికి 96లో నాకు మరి ఏపీపీఎస్లో మరి ఉద్యోగం వచ్చింది. అక్టోబర్ 5వ తారీఖున జాయిన్ అయ్యాను. ఇప్పటికి 22 సంవత్సరాలు. మరి ఇంతకాలం దేవుడు ఆయన కృపను బట్టి నన్ను మరి అన్ని విధాల మరి ఈ స్థితిలో ఉంచడానికి ఆయన మేలే అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మా కుటుంబాల గురించి మా బాబాయ్ వచ్చాడు. కుటుంబాలందరూ కూడా ప్రార్థనలో ఉండేటువంటి కుటుంబాలు. ఆ కుటుంబంలో కొంచెం దేవునికి దూరంగా ఉన్నది ఎవరై అంటే నేనే అనుకోను. మా బాబాయ్కి తెలుసు. ఎందుకంటే సాతాను తన కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే, ఒక మంచి వ్యక్తిని దేవునికి దూరంగా చేయాలంటే ఏ విధంగానైనా అది దూరం చేస్తుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళంతా ప్రార్థనలో ఉంటున్నా కూడా నేను దేవుడికి దూరంగా ఎందుకు వెళ్ళానంటే, వాళ్ళు చేసే పనులు ఏ చిన్న తప్పు కూడా నాకు పెద్ద తప్పులాగా అనిపించేది. వాళ్ళు ప్రార్థన చేస్తూ తప్పు చేస్తున్నారు కాబట్టి మనం అట్లా కాదు, మనం ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి నా స్నేహితులు మేము సపరేట్ సినిమాలకు వెళ్ళటం, మా అల్లరి ఆటలు అట్లా దేవునికి దూరంగా ఉంటుండేవాడు. అయితే దేవుడు మరి ఆయన విడిచిపెట్టకుండా ఆయన నన్ను వెన్నంటే ఉన్నాడని మరి ఈరోజు ఈ స్థితిలో దేవుడు నిలబెట్టినందుకు ఆ దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 20 సంవత్సరాల సర్వీస్లో మరి ఆఫీస్ వాళ్ళు కూడా ఉన్నారు. మరి అన్ని పనుల్లో కూడా దేవుడు నాకు మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చేశాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత మరి బాబాయ్ చెప్పాడు, దావీదు రాజు జీవితంలో ఏ విధమైన కష్టాలు ఉన్నాయో అలాంటి కష్టాలు నా కుమారుడు జీవితంలో కూడా ఉన్నాయని. అవి ఎప్పుడు కూడా నేను ఎవరితోనూ పంచుకోలేదు. అది కొంతమందికి ఏమాత్రం తెలుసు. ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు. అది దేవుని దగ్గరే నా కన్నీరు ఆయన చూశాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే కన్నీరు అది తలుచుకుంటే చెప్పలేము, మాట్లాడాలి, దేవుని మాటలు చెప్పాలి. నా జీవితంలో ఆయన ఎన్నో మేలు చేశాడు. అనుక్షణం నా వెంటే ఉన్నాడు. నేను ఆయనకి ఏం చేయలేదు, ఆయన్ని స్తుతించలేదు, ఆయన దూరంగానే ఉన్నాడు, ఎప్పుడు దూరంగానే ఉన్నాడు. అయితే ఆయన నన్ను ఎందుకు ఎంతగా ఆశీర్వదించాడో నాకైతే తెలియదు. అమ్మా నాన్న మాత్రం దైవ సేవకుల్ని ఇంటికి పిలవటం, వాళ్ళకి సేవలు చేయటం కానీ మరి దేవుని కార్యక్రమాలకు పాలు పంచుకోవటం అవన్నీ కూడా చూసి వారు ప్రార్థనలను ఈరోజు ఈ స్థితిగా ఉంచాయని నేను విశ్వసిస్తున్నాను. మా తాతయ్య వాళ్ళు, మా మేనమామలు, మరి మా బాబాయ్ వాళ్ళు, మరి చాలామంది ఉన్నారు, బంధువులందరూ కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దేవుని సన్నిధికి వెళ్ళటానికి కారణం, ఇక్కడ ఫ్రెండ్ ఉన్నాడు ఆనంద్ బాబు అని, ఆయన ఏజీ ఆఫీస్లో పనిచేసేటువంటి చంద్రహాస్ అనే అబ్బాయిని పరిచయం చేయటం, ఆయన ద్వారా మన ఎల్ఎఫ్ చర్చ్కి నేను ప్రార్థనకి వెళ్ళటం, దేవుని కాపుదల్లో మరి చాలా కాలం అక్కడ చర్చిలకు వెళ్తూ ఉండేవాడిని. అక్కడి నుంచి డైరెక్ట్గా ఈ కాలనీకి రావడం జరిగింది. ఈ కాలనీకి వచ్చేటప్పుడు మరి కాలనీకి తీసుకొచ్చినటువంటి వి ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన మరి ఉద్యోగం చేసేటప్పుడు ఏమైనా ఎప్పుడు రాసుకోవటమేనా, మీకు ఒక ఇల్లు ఉంది నేను ఇప్పిస్తాను రా అని చెప్పేసి పిలిచి, మరి అక్కడ ఈ రోడ్డు చివరిలో ఇంకొక ఇల్లు ఉందండి 67 గజాల్లో. ఆ ఇల్లుని ఆయన ద్వారా తీసుకున్నాను. వచ్చే ముందు నేను ఒకటే అడిగాను, అక్కడికి రమ్మంటున్నా బాగానే ఉంది, చర్చి ఉందా అని అడిగి. ఉంది, చర్చి ఉంది, ప్రేమ్ సాగర్ అని ఒక యువకుడు ఉన్నాడు, ఇక్కడ చర్చి బాగా జరుగుతుంటుంది, నువ్వు రావచ్చు అని చెప్పాడు. ఆ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మరి కాలనీలో మరి ఆ చర్చిలో మరి 4-5 సంవత్సరాలు మరి కంటిన్యూగా రావటం జరిగింది. మరి తెలియకుండానే మరి ఆదరణ మినిస్ట్రీ సంఘం
ఓపెనింగ్కి వెళ్ళటం, అక్కడ నుంచి దేవుడు మరి కంటిన్యూగా అక్కడికి తీసుకెళ్ళటం. అదే మరి పాస్టర్ గారి దగ్గర మరి నేను ఒకసారి ప్రార్థన చేయించుకున్నాను. పాస్టర్ గారండి, నాకు రక్షణ లేదు, రక్షణ గురించి నాకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే అదే పాస్టర్ గారి దగ్గర మరి నేను బాప్టిజం తీసుకోవడానికి మరి దేవుడు కృప చూపించాడు. మరి నా జీవితంలో అత్యంత మరి మేలు, పెద్ద గొప్ప మేలు ఏదంటే అదే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నా జీవితంలో కష్టాలన్నీ మరి కొంతమందికి తెలుసు, దేవునికి తెలుసు. మరి దేవుడు నన్ను రక్షించుకున్నాడు, ఆయనకి నమ్మకంగా జీవించడానికి నన్ను మరి ఈరోజు సాక్షిగా నిలబెట్టాడు. ఒక ఇల్లు ఇచ్చాడు దేవుడు, సరిపోయింది అనుకుంటే చిన్నగా ఉందని అని చెప్పేసి కొంచెం పెద్ద ఇల్లు ఇవ్వయ్యా అని చెప్పేశారు. పెద్ద ఇల్లు అంటే మరి ఎంతో గ్యాప్ కూడా ఇవ్వలేదు. 9లో కొనుక్కున్నాం, 2009లో కొనుక్కున్నాం, 2010, 11 కల్లా మరి దేవుడు ఈ ఇల్లుని ఇవ్వటం జరిగింది. ఈ ఇల్లును కూడా మరి చక్కగా మరి మంచిగా చేసుకోవటానికి మరి మా ఆఫీస్లో ఉన్నటువంటి మా అన్నయ్య దీనన్న ప్రతి దాంట్లో కూడా ఆయన నాకు తోడున్నాడు. ఇట్లా ప్రతి విషయంలోనూ మరి దేవుడు ముందుకి నడిపిస్తూనే ఉన్నాడు. సంఘం ద్వారా మరి ఆత్మీయంగా బలపడుతూ, సంఘంలో మరి ప్రార్థనలో మరి ఎక్కువగా గడపటం దేవుడు నాకు మరి ఆయన చూపిన కృప బట్టి దేవునికి స్తోత్రాలు. ఈరోజు కార్యక్రమం అంతా జరగటానికి సంఘం నుంచి వచ్చిన బిడ్డలు, రాకేష్ బ్రదరు మరి పిల్లలంతా కూడా మరి దగ్గరుండి బాగా మంచిగా చేశారు. ఇవి కాకుండా ఆఫీస్ ఇన్ని సంవత్సరాలు మరి అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతున్నారు పాస్టర్ గారండి. మరి కృతజ్ఞత గుడికి పెట్టుకోవాలి. ఇంతకాలం మరి కాలనీలో అందరూ నన్ను ప్రేమిస్తారు, అన్ని ఫంక్షన్కి పిలుస్తారు, వాళ్ళందరి దగ్గరికి వెళ్తున్నాను అంటే ఎట్లండి బ్రదర్ అందరు పిలుద్దామని చెప్పారు. మరి ఈరోజు ఇలా పెట్టుకోవటానికి దేవుడు కృప చూపించాడు. మరి గుంటూరు వెళ్ళే ముందు ఆడికి వెళ్ళిన తర్వాత పిల్లలతో మాకు అద్దెంట్లో ఉంటూ చాలా ఇబ్బంది పడుతున్నాం పాస్టర్ గారండి అంటే, దేవుడు నీకు మేలు చేస్తాడు, ఏదో ఉంటుంది కార్యం కానీ అని చెప్పేసి మరి పాస్టర్ గారు ధైర్యం చెప్పడం, ప్రార్థన చేయటం. అద్దెకున్న ఇంటి కోసం వెళ్తే అదే వీధిలో మాకు దేవుడు ఇల్లు చూపించడం, ఆ ఇల్లుకి లోను రావటం అనేది ఒక ఆశ్చర్యం. ఈ ఇంటికి ఉన్నటువంటి లోన్ బ్యాంక్ వాడి దగ్గరికి వెళ్తే అది వేరే బ్యాంకుకి టేక్ ఓవర్ చేస్తే ఇచ్చిన టాప్అప్తో ఆ ఇల్లు కరెక్ట్గా దేవుడు మాకు దయచేశాడు. దీన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇలా ఎన్నో మేలు దేవుడు చేశాడు. ఈ మేలు చేసేటప్పుడు ప్రతి దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏదో చిన్న కార్యం, ఏదో ఒక మనిషి ద్వారా మనకు మేలు జరుగుతూ ఉంటుంది కదా. అలాంటి మేలులన్నీ కూడా మరి మా దీనన్న ద్వారా నేను పొందుకున్నాను. అలాంటి మనిషిని నాకు దేవుడిచ్చినందుకు స్తోత్రం. ఎందుకంటే నేను బాగా ఇష్టపడే వ్యక్తి మా నాన్నగారు. ఎందుకంటే అందరినీ ప్రేమిస్తాడు, అందరితో సరదాగా ఉంటాడు. ఆయన గురించి తెలిసిన ఆయన మరి మా బాబాయ్ ఎక్కడే ఉన్నాడు. అదేవిధంగా మరి దీననాయన గారి గురించి కూడా తెలిసిన ఆయనే. అంత ప్రేమ నాకు పరిచయం. మరి కాలనీలో మరి మిత్రులందరూ కూడా చాలా మరి కాలనీలో మరి దీంట్లో కమిటీలో ఉన్నప్పుడు కూడా అందరూ కూడా సహకరించారు. మరి ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా మేము ఆ కార్యక్రమాలు చేసాము. మరి ఇప్పుడు ఈ కాలనీ విడిచి వెళ్ళిపోతున్నాం. అందుకే దేవునికి కృతజ్ఞత గుడికి పెట్టుకుంటాం. ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ మరి విందు ఆరగించి వెళ్లాల్సిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.